త్వరగా తేల్తాయి అనుకుంటున్నారా? సాయి గారు, ఇప్పుడు ప్రభుత్వంకి ఏమైనా పరిశ్రమలు పెడితే వచ్చే లాభాలు ప్రభుత్వానికి వస్తాయి. ప్రభుత్వం భూములు మీకు ఇచ్చేస్తాను నా సొంత సంస్థ అంటే అది కేసులు అవుతాయి. కరెక్టే. దాంట్లో ఆధారాలు సూచక పూర్వాలు తీసుకొని ప్రభుత్వానికి పెట్టిన కేసులు ఎవరైనా పెట్టారో ఆ సంస్థలు నిర్వీర్యం కాకుండా లాలుచి పడకుండా కేసులు పురోగతం చేస్తే బిన్న సక్సెస్ఫుల్ గా విచారణ వస్తుంది. ఇంకొకటి నోటికి ఓటు కేసు అని చెప్పారు. ఎఫ్ఐఆర్ లో పేరు కూడా లేని చంద్రబాబు నాయుడు మాట్లాడడం అంటే అంతకన్నా ఇచ్చిపోకూడదు. ఇంకా 2004కు ముందు సొంత ఆస్తులు లేక ఇల్లు అమ్ముకునే పరిస్థితులు ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం 2012కి వచ్చే కొద్దికి 150 కోట్ల ఐటీ కట్టగలిగిందంటే ఏ వ్యాపారం చేశారు నాకు తెలియదు. ఎందుకంటే ఈ పూర్తిగా వ్యవహారాలు చూస్తే వాంపిక్ కేసు కావచ్చు, లేపాక్షి కేసులు కావచ్చు, సాక్షి, సుండూరు ఇవన్నీ వచ్చేటప్పుడు అధికారంలో జరిగిన అన్యాయం జరుగుతుంటారు. ₹1 కావచ్చు, ₹2 కావచ్చు, అన్యాయం కదా. తర్వాత వ్యవహారాలన్నీ కూడా దీనిపైన కేసులు పెట్టిన వ్యక్తులు పోతున్నారు కానీ ఈ కేసులు నిజమంతా ఇవో చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి కేసులు 42 కేసులు సిబిఐ ఎన్ఐఏ ఉన్నాయి. ఒక సింపుల్ కేసు. ఈ రోజు శ్రీను గారు, కోడికత్తి శ్రీను, జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రియమైన అభిమాని కోడికత్తి శ్రీను. ఆయనకి వెళ్తే ఆ దళితుడు బయట వచ్చేస్తాడు. నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్సీ అని దళితుడిని. నాకు చిన్న డౌట్ సార్, అది అతని అభిమాని, జగన్ అభిమాని. జగన్ అభిమాని గురించి జగన్ చూసుకోవాలి కానీ తెలుగుదేశం ఎందుకు ఫీల్ అవుతుంది అతన్ని విడిపించాలని? ఇప్పుడు కరెక్ట్ పాయింట్ చెప్పారు, మీకు మంచి పాయింట్ చెప్పారు. ఇప్పుడు జగన్ అభిమాని అయితే ఒక న్యాయం, జగన్ అభిమాని అయితే అతను బయటికి విడిపించాలి కానీ అతన్ని విడిపించడం కోసం మీరు ప్రయత్నిస్తున్నారు. అప్పుడు అతని అభిమాని అవుతాడా? అంటే మీరు ఒక మాట సార్, దళితులు అతని అభిమాని మీ హయాంలో వచ్చి మర్డర్ అటెంప్ట్ చేస్తాడు, మీరు అతన్ని విడిపించడానికి ప్రయత్నిస్తారు. చెప్పనే ఉన్నాడు సార్, ప్లీజ్ నా వర్డ్ కంప్లీట్ చేయని. చౌదరి గారు మీకు అర్థం వస్తున్నా చౌదరి గారు, నేను చెప్తాను దానికి సమాధానం. రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి కొన్ని మేళ్లు చేశాడు, జగన్ రెడ్డి కంపెనీలో అమలు పెట్టాడు. రాజశేఖర రెడ్డి చేశాడు, జగన్ రెడ్డి కంపెనీలో పెట్టారు. మీకేంటి నొప్పి అంటే ఎట్లా ఉంటుందో? జగన్ రెడ్డి అభిమాని జగన్ రెడ్డి చంపినా, జగన్ రెడ్డి బాబాయిని ఇంకా వేరే వాళ్ళు జగన్ రెడ్డి కుటుంబం చంపినా అది అక్కడ స్టేట్ వచ్చేస్తుంది, స్టేట్ ఇంట్రెస్ట్ వస్తుంది, వ్యక్తుల ఇంట్రెస్ట్ ఉండదండి. అదే దీంట్లో ఇక్కడ సమస్య, అదే వ్యక్తుల ఇంట్రెస్ట్ వస్తుంది కదా ఇక్కడ. రైట్. నేనేంటంటే ఒక ముఖ్యమంత్రి నాకు వ్యక్తిగతంగా రాష్ట్రాల ముఖ్యమంత్రి మళ్ళీ మనం టాపిక్ అటు పక్కకి తీసుకెళ్తే కనుక టాపిక్ డైవర్ట్ అవుతుంది. జగన్ కేసులకు సంబంధించి మీ దృష్టిలో మీరు కూడా అంటే ఇంతకు ముందు ఎట్లయితే అశోక్ గజపతి రాజు గారు, ఎర్రనాయుడు గారు ఇంప్లీడ్ అయ్యారో ఆ టైప్ లో ఇప్పుడు ఏమన్నా ఇంప్లీడ్ అయ్యేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా తెలుగుదేశం పార్టీ? సాయి గారు, మీ క్వశ్చన్ నాకు అర్థం కాలేదు. ఈ కేసులకు వాయిదా అటెండ్ అయ్యి ఉంటే ఆయన వచ్చుంటారని